హెల్లో ఫ్రెండ్స్ 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సమీర దర్శన్తో ఇలా అంటూ ఉంటుంది, తీసుకో దర్శన్, ఈ తాళి నా మెల్లో కట్టేసేయి, ఆ తర్వాత మనల్ని ఎవరు ఏమీ అనరు, తాళి కట్టిన తర్వాత ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకో అని కూడా అనరు, అందుకనే ఇంకా ఏ సమస్యలు రాకూడదు అంటే ఇప్పుడు నా మెల్లో నువ్వు ఈ తాళి కట్టాలి దర్శన్ అని అంటూ సమీర తాళి ఇస్తూ, కట్టు దర్శన్, నా మెల్లో ఈ తాళి కట్టు అని అంటే దర్శన్ ఆ తాళి వైపే చూస్తూ సమీరని చూస్తూ ఉంటే అప్పుడు సమీర తీసుకో దర్శన్ అని అంటూ ఉంటుంది. ఇక కింద పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, అప్పుడే ఇలా అంటాడు, ముహూర్త సమయం దాటిపోతుంది, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తారు. ఇక అప్పుడే తనని శరణ్యని తీసుకొని అక్కడికి వచ్చేస్తారు. శరణ్య సిగ్గుపడుతూ నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సమీర, అదిగో పంతులు గారు ముహూర్త సమయం అంటున్నారు, ఈ సమయంలో నువ్వు నా మెల్లో తాళి కట్టు దర్శన్ అని అంటే అప్పుడు దర్శన్ సమీర ఇస్తున్న తాళిని చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి అయితే వచ్చేసింది, మరి అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తారు. అప్పుడు ఆనంద అంటుంది, అబ్బాయిని వెళ్ళి నేను తీసుకొస్తాను అని అంటూ ఆనంద వెళ్తుంది. ఆనంద వెళ్ళేసరికి అందరూ అక్కడ ఉంటారు. ఇక శరణ్య సిగ్గుతో నిలబడి చూస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా. ఇక దర్శన్ అలా తాళిని శరణ్య చేతిలో నుంచి తీసుకొని సమీర చేతిలో నుంచి తీసుకొని ఇలా పట్టుకొని సమీర మెల్లో కడుతూ ఉంటాడు. ఆనంద వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి దర్శన్ సమీర మెల్లో తాళి కడుతూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.